చూసుకుంటే అబ్రహాం గారు కూడా ఎంతో ఆస్తిపరుడు, ఆయన ఎంతో పనివారు అయినప్పటికీ, ఆయన అంత ఆస్తిపరుడు అయినప్పటికీ దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన నీ స్వదేశాన్ని విడిచి, సొంత దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళు అన్నారు. కానీ మన సొంత దేశంలో మనకు ఆస్తి ఉండి, లేదనుకుంటే మనకు అన్ని కలిగి ఉండి మనం విడిచి వెళ్తామా? వెళ్ళాం. మనకున్న సంపద, మనకున్న కుటుంబ పనివారు. కానీ అబ్రహాం గారు ఏంటంటే అంత విస్తారం ఆస్తి కూడా విడిచిపెట్టేసి ఎవరి మాట నమ్మాడమ్మా? దేవుని మాట నమ్మాడు. అంటే మనకున్న ఆస్తి కాదు, కానీ మనం దేవుని మాట నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడంట. దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటామంట? హల్లెలూయా. దేవుని దృష్టిలోనంట నీతివంతుడిగా ఎంత ఎంచబడతాం. అబ్రహాం గారి విషయంలో మనం చూసుకుంటే అంత ఆస్పరుడు అయిందో కూడా ఆయన ఏంటంటే దేవుని మాట విన్నాడు. అంటే దేవుని మాట కొట్టేయలేదు. మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో దేవుని మాట ఏం చేయాలంటే కొట్టేయకూడదు. దేవుని మాట ఏం చేయాలంట? వినాలంట, దాన్ని నమ్మాలంట. సంపూర్ణంగా వినాలి, సంపూర్ణంగా నమ్మాలి. అబ్రహాం గారు విషయంలో మనం చూసుకుంటే ఆయన విన్నారు, నమ్మారు. దానికి ఈరోజు అబ్రహాం ఏమంటే విశ్వాసులకు తండ్రి. అంటే ఈరోజు భూమి మీద ఉన్న సకల వంశాలు కూడా ఈరోజు దీవించబడ్డాయి. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల నేను దీవిస్తాను, ఇశ్రాయేలును లెక్కించు అని అంత విస్తారంగా దేవుడు దీవించాడంటే దేన్ని బట్టి అయితే ఆయన మాట విన్నాడు కనుక